చెప్పడానికి వస్తలేదు, ఎందుకంటే ఒక అమ్మాయి బ్రేకప్ చేసింది ఆల్రెడీ. క్లాస్ కొట్టురు అంటారు, క్లాస్ కొట్టురు అంటారు. చిట్కాయలు చిట్కాయలు చిట్కాయలేరి, చిట్కాయలు చిట్కాయలు చిట్కాయలేరి. మావాడు మస్తు డైలాగులు చెప్తుంటాడు, కానీ ఎవడు పట్టించుకోడు, కానీ ఎవడు పట్టించుకోడు. అలా ఎవ్వడేమనుకున్నా సరే నా గుండెలో ఈ రసలే ఉండడానా, ఈ రసలే ఉండడానా. డైలాగ్ మధు, ఆ డైలాగ్ ఏ చూసుకుందామారా, చూసుకుందామంటే చూసుకుందాం, వద్దామంటే వద్దాం, చూసుకుందాం వేసుకుందామంటే వేసుకుందాం. ఈడే మధు అన్నా గట్ల పోతున్నాయేమన్నా, నువ్వు పోయేది గట్టడి గారా, నువ్వు పోయేది గట్టడి గారా. అనా ఇప్పుడు మనం కూడా మధుగాని తోటి ఉన్నాం అనా. అయ్యో అనా ఈరోజు మా మధుగాని బర్త్డే అనా. అయితే బర్త్డే అనా ఎవ్వడేమనుకున్నా సరే నా గుండెలో ఈ రసలే ఉండడానా. క్లాస్ కొట్టురు అంటారు, చిట్కాయలు చిట్కాయలు చిట్కాయలేరి, చిట్కాయలు. మావాడు మస్తు డైలాగులు చెప్తుంటాడు, కానీ ఎవడు పట్టించుకోడు. ఫేమస్ కాదాం అనుకుంటాడు, కానీ ఎప్పుడో ఇక సంవత్సరానికి ఇక మామూలుగా అయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అసలే చేయకూరి. ఎందుకంటే వాడు చేసిన కొద్ది ఇంకా చేస్తూ ఉంటాడు. అంటే ఈ అన్న అట్లనే చెప్తాడు, ఈ అన్నకైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయకూరి. ఇక వాడు డైలాగ్ చెప్పే పొజిషన్ ఎట్లుంటది తెలుసా? ఆకాశంలో ఉంటది మరపు, నా గుండెలు ఉంటే మరుపు, మెరుపు, ఎరుపు, మెరుపు, ఎరుపు, ఐసి, కరుపు, కారం, ఉప్పు, కారం, ఉప్పు ఇలా అరేంజ్ చేశాను. మసాలాలు అన్ని దంచుకుంటాడు వీడు. సరే ఇది ఛానల్ ఏంటో తెలుసా? ఏంద్రా అది? డైలాగ్ మధు, వాడు డైలాగ్ ఏది? ఏ చూసుకుందామారా, చూసుకుందామంటే చూసుకుందాం, వద్దామంటే వద్దాం, చూసుకుందాం వేసుకుందామంటే వేసుకుందాం. ఈడే మధు జస్ట్ ఫర్ చేంజ్. అన్నా గట్ల పోతున్నాయేమన్నా, నువ్వు పోయేది గట్టడి గారా, నువ్వు పోయేది గట్టనే గారా. డైలాగ్ చెప్తావు, అదేదో అంటావు మళ్ళా. పెళ్లి కూతురు ఫోటోగ్రాఫర్ ఏమైనా తీసుకొచ్చారా? అరే నీకు ప్రాపర్ ఒక డైలాగ్ ఇస్తాయా? చెప్పానా? చెప్తావా? ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలా, ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలా. అమ్మాయిని నేను చూడకుండా మీలో మీరే సరే అనుకుని నాకే అభ్యంతరం లేదంటారండి. రేతర్రా నోతుడు చేస్తాడు, నోతుడు చేస్తాడు. ఐ వాంట్ టు సీ ది గర్ల్ బిఫోర్ మ్యారేజ్, దట్స్ ఆల్. చేతుడు ఆ రెండు వాడతారు లేరా చెప్పేది. ఫస్ట్ అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. ఏమని తెలుసా? అరే ఇది కరెక్ట్ అయిపోయినావు అనుకో, వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తా. చెప్పానా? చెప్తావు కంపల్సరీ. సరే ఆగ్రా చెప్పని నేను చెప్తున్నా కదా, నేను ఒకసారి ఆగ్రా చెప్పని నేను చెప్తున్నా కదా, నేను ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి అనుకోరా, అదే మనసులో అనుకోరా. ఏదో అవింకే లేదు కానీ ఏదో ట్రై చేస్తున్నాను నేను. సరే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఏం చెప్పాలంటే, ఎన్నో రోజుల నుంచి నీ చుట్టూ తిరుగుతాను కానీ నీకు అర్థం అవ్వట్లేదు. నా మనసులో ఉన్న బాధ నేను ఎలా చెప్పాలో నాకు ఇంకా అర్థమైతే నేను పిచ్చన్ అయిపోతున్నా. ఆఖరికి అరే డైలాగ్ బే అదే చెప్పేది. ఆఖరికి మెంటల్ గానీ ఇట్లా అయిపోయినా, నువ్వు ఒప్పుకోపోయావు అనుకో. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న చచ్చిపోడు. అరే ఆ కాలంలో చచ్చిపోతా అని అంటే పెళ్లి చేసుకోండి, ఈ కాలంలో చచ్చిపోవాలంటే సావుని ఇవ్వాలంటారు, రాతో ఏందా, సావుని ఇవ్వాలంటారు, రాతో ఏందా. ఇప్పుడు చచ్చిపోడు ఇప్పుడు ఏం లేదు, అర్థమైందారా? ఇప్పుడు ఇందాక ఏం చెప్పాడు డైలాగ్ రా. అదే ఎన్నో రోజుల నుంచి నేను వెనకలు తిరుగుతున్నా కానీ నీకు అర్థమైతే లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. పెళ్లి అదేరా తర్వాత చేసుకుందాం కానీ నేను చెప్పాను అంత తొందర ఉన్నది నీకు చెప్పేది. నువ్వు ఒప్పుకుంటే మీ ఇంట్లో నొప్పించి ఎట్లకెళ్ళి నిన్ను నా గుండెలో పెట్టుకొని చూసుకుంటా.
పెళ్లి చేసిన గుండెలు పెట్టుకుంటారు లేరా ఆ డైలాగ్ చెప్పాడు చెప్తారు ఇప్పుడు మనోడు మస్తు చెప్తాడు ఈ డైలాగ్స్ కూడా ఒకసారి చెప్పరా ఫస్ట్ అయితే ఫాలో కొట్టాను ఎట్లా కొడతాను అంటే డైలాగ్ మా పార్టీ ఇట్లా చేస్తాను ఇట్లా చేస్తావు నీకు అన్న చెప్తాడు ఇంక మొత్తం చెప్పానా డైలాగ్ చెప్పరా ఫస్ట్ ఏదో చెప్తున్నాం రా అరే, డైలాగ్ మాట్లాడాడు మావండి చెప్పరా డైలాగ్ ఆకాశం ఉంటే చుక్క నా గుండెలు ఉంటాయి ఇవి ఈయననే కాదు ఈయననే మా అన్న ఊరి. అది కాదురా అయ్యా ఇందాక నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసిన అని చెప్పినా కదరా ఆ డైలాగ్ చెప్పరా మావుడికి అప్పుడు షార్ట్ టెంపర్ ఉంటది అంటే టెంపర్ అంటే అది మర్చిపోతూ ఉంటాడు కానీ మళ్ళీసారి చెప్తాను నీ వెనకాల నేను ఎన్నో రోజుల నుంచి తిరుగుతున్నా కానీ నువ్వు పట్టించుకోవట్లేవు నేను తిరిగి నా చెప్పులను నరిగిపోయినాయి కానీ నా ఫేస్ కూడా ఒక్కసారి చూడలేదు అంటే నేను నల్ల ఉండొచ్చు భయ్ నా మనసు కూడా నల్లదే కాకపోతే స్వచ్ఛమైంది దాన్ని రోజు వాషింగ్ మిషన్ వేసి రుద్ది బట్టల సబ్బు వేసి అరే డైలాగ్ రాది చెప్పాలి డైలాగ్ బట్టలతో మంచిగా అంటే బట్టల సబ్బుతో మంచిగా ఉతికి ఆ మంచిగా ఫ్రెష్గా ఉంచుకుంటా ఎందుకంటే అది నా గుండెలో నువ్వు ఉన్నావు అని చెప్పా అంతే ఇది చెప్తాడు ఇప్పుడు కరెక్ట్ చెప్తాడు చెప్పరా వీనికి లైక్ సబ్స్క్రైబ్ ఏ మడొకరి డైలాగ్ మన అంటాడు మళ్ళా లేదా చెప్పే చెప్తున్నా చెప్పు ఎట్లా చెప్పాలి రెండు చేతుల్లో జేబులు పెట్టుకొని అటు ఎట్లా పోదు డైలాగ్ అయితే డైలాగ్ చెప్పురా మరి ఆడియన్స్ చూస్తారు కదా చెప్పు డైలాగ్ చెప్పు ఒక 4 కోసం అయితే నేను రావను ఈయన అట్లనే చెప్తాడు ఈ అన్న ఒక 4 కోసం అయితే నేను రావను ఈయన అట్లనే చెప్తాడు ఈ అన్న ఇంకా ఈ అన్న చెప్తే మీరు నమ్ముతారా ఫస్ట్ నాగే సబ్స్క్రైబ్ ఈ అన్న కాదు చేరి డైలాగ్ తోడు చంపుతాడు చూసి మీకు మెడలు ఎక్కుతుంది చూసి మీకు మెడలు ఎక్కుతుంది చూసి మీరు పిచ్చోళ్ళు అవుతారు ఒక ఉంటుంది ఒకటే రివర్స్ వస్తాడు ఒక డైలాగ్ చెప్తాడు అంటాడు వెళ్ళిపోతాడు మీ ఇష్టం ఓకేనా సరే ఇదంతా ఇక వానికి నేర్పిస్తుంటే వాడు అట్లే చేస్తుండే కానీ అంటే వానికి యాక్చువల్ గా చెప్పడానికి వస్తలేదు ఎందుకంటే ఒక అమ్మాయి బ్రేకప్ చేసింది ఆల్రెడీ మనసు అందుకే వాడు చాలా బాధపడుతున్నాడు సరేలేరా జీవితంలో అన్ని జరుగుతుంటాయి ఓకేనా సరే మీరైతే ఇలాంటి ఫన్ కోసం మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి ఛానల్ వచ్చేసి చిల్ బ్రో చిల్ అంటే నా ఛానల్నే వీంది కూడా డైలాగ్ మధు ఒకసారి ఆగ్రా చెప్పనీరా డైలాగ్స్ ఎట్లుంటే ఒకసారి వాటి డైలాగ్స్ చూస్తుంటే మీరు నవ్వకుండా ఉండలేరు అంతే ఓకేనా నవ్వి మళ్ళీ చూస్తూనే ఉంటారు ఓకేనా సరే చెప్పరా అయితే డైలాగ్ మా 46 ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా మస్తు కోసం ఇట్లా వీడియోలు కామెడీ అన్న అయితే చిల్ బ్రో చిల్ దీనికి సబ్స్క్రైబ్ చేసుకుని అన్నది మస్తు అయితే వచ్చేసి వీడియోలు అయితే ఇంకా మంచిగా ట్రెండింగ్ ఇంకా మస్తు చేస్తాం ఇట్లా ఎందుకో మూలు అయితే బాగా అవుతుంది ఇక ఈ నిన్న మొన్న వర్షాలు ఏం పడలేదు ఈ రోజున పడతామో ఆశిస్తున్నాం కళలు అంటున్నాం కానీ ఆ కళలు 5 ఏళ్ల దాకా వస్తాయి ఎందుకంటే ఉన్నాయి మర్చిపోతున్నాం సరేలే వర్షం వస్తాడుంది మా అన్న కూడా పిలుస్తున్నాడు సరే మరి బాయ్ మళ్ళీ కలుద్దాం మళ్ళీ కలుద్దాం